హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈరోజు సేమ్ బ్యాటర్తోని డిఫరెంట్ వెరైటీ దోసాస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది సూపర్ ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెన్నం హీట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. దాన్ని కొంచెం వాటర్ చల్లుకోండి. అప్పుడు ఏంటి, ఆ వేడిగా అయిపోతే మీకు తెలుస్తుంది పెన్నంది పర్ఫెక్ట్ టెంపరేచర్ దోశ వేయడానికి రెడీ. నేను ఈ పాన్ని డీమార్ట్లో కొన్నాను. నా డీమార్ట్ హాల్లో కూడా చూపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసుకుంటున్నాను చీజ్ దోశ. దానికి జస్ట్ మీ దోశ బ్యాటర్ని పెన్నమై పరిచిన తర్వాత మీ గ్రేటర్కి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. చీజ్ ఈజీగా జారుతుంది అనమాట. తర్వాత హాఫ్ క్యూబ్ ఆఫ్ చీజ్ని నేను దోశ మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అంతే, పిల్లలందరికీ చాలా చాలా ఇష్టమైన చీజ్ దోశ రెడీ. దీని మీద కావాలంటే మీరు క్యాప్సికమ్ పీసెస్, ఆనియన్ పీసెస్ వేసి ఇంకొంచెం ఎక్కువ చీజ్ వేసి పిజ్జా దోశ కూడా చేయొచ్చు. అండ్ ఈ బ్యాటర్ నేను ఎలా చేశాను అంటే 1:3. మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే 1:4 కూడా చేసుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ చీజ్ దోశ రెడీ. అండ్ మనం నెక్స్ట్ చేసుకుంటున్నాం చాక్లెట్ దోశ. దీనికి కావాలి ఒక వేరే గిన్నెలోని 2 to 3 గరిటెల ఆఫ్ బ్యాటర్ని తీసుకోండి. దాంట్లోని చాక్లెట్ సిరప్ని మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టమైనంత చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 to 3 స్పూన్స్ ఆఫ్ చాక్లెట్ సిరప్ యాడ్ చేశాను. ఇది దోశ అయితే చాలా క్రిస్పీగా అయితే రాదు, కానీ మెత్తగా వస్తుంది. సంథింగ్ లైక్ ప్యాన్ కేక్లా వస్తుంది అనమాట. తర్వాత సేమ్ ప్రాసెస్ నీట్గా స్ప్రెడ్ చేసేయండి. మీరు ఇక్కడ ఇలాగే తినేయచ్చు. కావాలంటే ఈ మీద ఇంకో డైరీ మిల్క్ ఏదైనా గ్రేట్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. యాజ్ మీ అందరికీ చెప్పు, మా ఇంట్లో బోల్డ్ మంది చుట్టాలు ఉన్నారు. అందుకే నేను డిఫరెంట్ దోసెస్ మా పిల్లలందరికీ తినిపిస్తున్నాను అనమాట. ఈ దోశ టక్కుమని రాదు. మీ నాన్ స్టిక్ ప్యాన్ చాలా మంచి క్వాలిటీది అయితేనే దోశ వస్తుంది, లేకపోతే మాడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ దోశ అయితే చాక్లెట్ కలర్లోనే ఉంటుంది. మధ్యలో అయితే మరి కొంచెం ఎక్కువే డార్క్గా ఉంటుంది. అంతే, హాఫ్కి కట్ చేసుకుంటే మన చాక్లెట్ దోశ రెడీ. మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఉప్మా దోశ. దీనికి కూడా సేమ్ అండి. ఉప్మా దోశ కాంబినేషన్ అంటే చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సింపుల్ ఉప్మా చేసుకున్నాను. ఎక్కువ ఉల్లిపాయ లేకుండా కొంచెం జింజర్, సూజీ, నీళ్ళు వేసి ఉడకపెట్టేసాను అనమాట. తాలింపు పెట్టిన తర్వాత ఈ దోశ వేసుకున్న తర్వాత నీట్గా దోశ 80% కుక్ అయిపోయింది అన్నప్పుడు నీట్గా ఈ ఉప్మా మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎంత పల్చగా స్ప్రెడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఉప్మాలా కాకుండా పల్చగా స్ప్రెడ్ చేయండి. కింద క్రిస్పీ దోశ, మధ్యలోని మెత్తని ఉప్మా, సూపర్ టేస్టీ. ఇంకా మీరు ఇందులో ఏ వెరైటీ దోసెస్ ట్రై చేస్తారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా, డిఫరెంట్ వెరైటీస్ సేమ్ థింగ్తో ఎన్ని వెరైటీస్ ఎలా చేసుకోవాలో కావాలా, అది కూడా నాకు కింద చెప్పండి. మన ఉప్మా దోశ రెడీ. మన నెక్స్ట్ రెసిపీ ఆనియన్ దోశ. అది సేమ్ ఆనియన్ దోశ. ఇది నేను సింపుల్గా ఉన్నప్పుడు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను. దీంతో ఏదైనా కర్రీ చేసినప్పుడు కంపల్సరీగా ఆనియన్ దోశ అనేది కాంబినేషన్. ఈరోజు నేను చేశాను పచ్చి బఠానీ కూర కాదు, ఎండు బఠానీ కూర. ఎండు బఠానీలని నేను నానబెట్టాను. లైక్ 6-7 అవర్స్ నానబెట్టిన తర్వాత సేమ్ మనం చికెన్ కర్రీ అన్నీ అలా వండుతామో అలాగే వండుతాం అనమాట. సూపర్గా ఉంటుంది. ఉప్మాకి దోశకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. యాజ్ మేము కొంచెం ఒరిస్సా టచ్ ఉన్న వాళ్ళం కాబట్టి దోశకి అన్నిటికీ మేము కర్రీలు చేసుకుంటాము, చట్నీ కాకుండా. బ్రౌన్ స్పాట్స్ వచ్చిందంటే దోశ రెడీ అయిపోయినట్టే. మన లాస్ట్ స్టైల్ ఆఫ్ దోశ ఏంటంటే లైక్ కందిగొండ దోశ. ఇది కూడా చాలా ఈజీ. ఇలాగే మీరు కారం దోశ కూడా చేసుకోవచ్చు. కందిగొండ నేను ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఉల్లి కారం లైక్ టమాటో, ఉల్లిపాయ గ్రైండ్ చేసిన ఆ కారం యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ కందిగొండ నెయ్యి వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. అంతే, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ వేసేసుకుంటే అయిపోయింది మన కందిగొండ దోశ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వెరైటీస్ చూడాలనుకుంటున్నారా లేదా అన్నది కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏది నచ్చితే అవన్నీ చేయండి. ఓకేనా? సీ యూ టుమారో. బాయ్.